హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు హైమర్ 143 యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరనుకుంటున్నారా? మా ఆయన, మా పిల్లలు బీచ్‌కెళ్దామన్నారు. వెళ్ళిపోయాం. దారిలో పెట్రోల్ కొట్టించాం. బీచ్ దగ్గరలోకి వెళ్ళిపోయాం. మధ్యలోకి ఇంకా కేవ్ కనిపించింది కానీ ఆగలేదు. బీచ్‌కి వెళ్ళిపోయాం. వెళ్ళినా సరే ఇంకా కేవ్ వైపే బుర్ర లాగింది, మనసు లాగింది. వెళ్ళాం. అన్నీ చెక్ చేసుకున్నాం. బట్ అన్నీ ఫుల్‌ఫిల్ అయిపోయాయని చెప్పారు. బ్యాక్‌కి వచ్చేసాం. వచ్చేసాం. మళ్ళీ బీచ్‌లోకెళ్ళాం. బీచ్‌లో జనాలు చూస్తే మామూలుగా లేరు. బీభత్సంగా ఉన్నారు. ఎందుకంటారా సమ్మర్ హాలిడేస్ అండ్ వీకెండ్ ఆల్సో. కాబట్టి జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అదిగో అక్కడ కనిపించే ముగ్గురుంటారు చూడండి. ఇద్దరు పింక్ కలర్ టీ షర్ట్‌లేసుకొని అదిగోండి మా ఆయన. వీళ్ళు ముగ్గురు దూతలే నా ప్రాణం తీస్తూ ఉంటారు. ఎవరా అనుకుంటున్నారా? మా ఆయన, నా ఇద్దరు పిల్లలు. వెళ్లారు, ఆడుకున్నారు. బట్ మనకు మాత్రం నో ఛాన్స్. వెళ్ళిన కాంచి చెప్పులు మోసుకోవడం, ఫోన్‌లు మోసుకోవడం, బట్టలు మోసుకోవడం, వీళ్ళెక్కడున్నారా అని వెతుక్కుంటూ కూర్చోవడం తప్ప మనం చేసే బీచ్‌లో పని పెద్దగా ఏమీ ఉండదండి. కాకినాడ బీచ్‌లో పడుకొని, గోవా బీచ్‌లో పడుకున్నంత బిల్డప్ వీళ్ళేనండి మా వోళ్ళు. దీంట్లో స్పెషల్ ఏంటంటే కొత్తగా డ్రెస్సింగ్ హాల్‌లో బీచ్‌లో కట్టారు. ఇది మాత్రం చాలా చాలా మంచిది. మన లేడీస్‌కి మెయిన్. అదిగోండి హస్బెండ్‌తో ఒక పిక్, కళ్ళజోడుతో ఒక పిక్, బరగాస్‌కెళ్ళిన ప్లేట్‌తో ఒక పిక్, ఫుల్‌గా లాగించేసాం. విశాల్ మార్ట్‌కెళ్ళాం. పిల్లలకి కావాల్సినవన్నీ తీసుకున్నాం. అనుకుంటున్నారా ఏం తీసుకోలేదు. అందుకే మా వాడు మొహం అలా పెట్టాడు. మా వాడికి ఎన్ని కొన్నా సరే ఫేస్ మాత్రం లాస్ట్‌కి అలా